ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? లేక పెరుగుతాయా? ఏఐ వల్ల యూసేజ్ ఉందా? లేకపోతే నష్టం ఉందా? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ బీటెక్ చేసే ముందు జనరల్ బీటెక్ చేస్తే బెస్టా? లేకపోతే ఏఐ ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేస్తే బెస్టా? అనే విషయాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను రోహన్. ఈరోజు మనతో పాటు చిరంజీవి గారు ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏఐ గురించి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో చిరంజీవి గారు. హలో. సో స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? లేక కొత్త జాబ్స్ వస్తాయా అండి? మంచి ప్రశ్న. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్, అలాగే ప్రతి ఐటీ ఎంప్లాయీ దృష్టిలో ఈ క్వశ్చన్ అనేది వాళ్ళ మనసులో ఉంది. అయితే నేను అనుకునేది ఏంటంటే ఏఐ వల్ల ఎటువంటి ఉద్యోగాలు పోవు, అలాగే అవి పూర్తిగా పోవు. ఉద్యోగం యొక్క స్వరూపం మారుతుంది. అంటే ఇప్పుడు వరకు ఏ రకంగా చేస్తున్నారో ఆ రకంగా కాకుండా దాన్ని చేసే విధానం అనేది మారుతూ ఉంటుంది. సో ఏఐ అడాప్షన్ అనేది కంపల్సరీ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ప్రపంచంలో పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఏఐ మీద భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఏఐ వల్ల కొంచెం ప్రొడక్టివిటీ ఉంటుందని దాని గురించి. అయితే ఇక్కడ ఏఐ చేయగలిగేది ఏంటి, హ్యూమన్స్ చేయగలిగేది ఏంటి అనేది చూస్తే మనకి ఏఐ టాస్క్స్ అన్నిటిని కూడా ఆటోమేట్ చేస్తుంది. రిపిటేటివ్ టాస్క్స్ అన్నీ కూడా డెసిషన్ తీసుకోవడం, అలాగే కస్టమర్స్ని అర్థం చేసుకోవడం, అలాగే బిజినెస్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా హ్యూమన్సే చేయాలి. ఓకే. సో అది ఏఐ వల్ల కాదు. ఏఐ అనేది మనకు ఒక అసిస్టెంట్లా ఉంటుంది తప్పితే ఏఐ అనేది మనకి టోటల్గా రీప్లేస్మెంట్గా మాత్రం అవ్వదు. సో ప్రజెంట్ ఐటీ ఈ సెక్టార్ ఏదైతే ఉందో ఇందులో హైరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. దీనికి రీజన్ ఏంటండి? సో ప్రజెంట్ మనకి హైరింగ్ తగ్గిపోవడానికి నాకు తెలిసి 3 కారణాలు ఉన్నాయండి. ఓకే. ఒకటి గ్లోబల్ ఎకనామిక్ కండిషన్. సో గ్లోబల్ అన్సర్టనిటీ అన్నీ కూడా ఉన్నాయి కదా, వీటి వల్ల మనకి ఒకటి ఉంది. ఆ తర్వాత కంపెనీస్ కాస్ట్ ఆప్టిమైజేషన్. సో కంపెనీస్ వాళ్ళ యొక్క కాస్ట్ను రెడ్యూస్ చేసుకోవడం, వీటి గురించి చూసుకుంటున్నాయి, ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ సరిగా లేదు కాబట్టి. ఓకే. సో అండ్ థర్డ్ది ఏఐ ప్రొడక్టివిటీ పెరగడం. ఏఐ ప్రొడక్టివిటీ పెరగడం ద్వారా ఒక వ్యక్తి 30 మినిట్స్లో చేసే వర్క్ను కూడా 5 మినిట్స్లో చేస్తారు. ఓకే. సో దానివల్ల కూడా మనకి ఇదైతే జరుగుతుంది. సో ఏఐ వల్ల ఈ డేటా అనలిస్ట్ కానీ లేకపోతే టెస్టర్ కానీ ఇలాంటి వాళ్ళకి ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి అంటున్నారు. నిజంగానే లే ఆఫ్స్ అవుతున్నాయండి? దీన్ని నేను పూర్తిగా నమ్మను. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఎంత వచ్చినా సరే అది అసిస్టెంట్లా పనిచేస్తుందే తప్పితే అది పూర్తిగా రీప్లేస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ కోడ్ అడిగితే ఏఐ అని అవి ఇస్తాయి. కాబట్టి వాటిని మళ్ళీ మనం వ్యాలిడేట్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి ఫిక్స్ చేయాల్సిన బాధ్యత హ్యూమన్స్దే. సో అది ఎవరు చేయగలరు అంటే ఆల్రెడీ కోడింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. సో కోడింగ్ తెలిసిన వాళ్ళు దాన్ని ఏఐని యూజ్ చేసుకొని ఫాస్ట్గా రిజల్ట్స్ రప్పించుకొని దాన్ని ఒకసారి వెరిఫై చేసి అప్పుడు దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. సో దాని ద్వారా మనకి ఇలాగ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో చూస్తే నా డేటాబేస్ కంపెనీలో నేను చేసే డే టు డే వర్క్ లైఫ్లో మేము పవర్ బిఐ రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు ఆ పవర్ బిఐకి క్లాడ్ అనేది మన ఆంథ్రోపిక్ వాళ్ళు క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఉంది. ఆ క్లాడ్ ప్లాట్ఫామ్లో ఎంసీపీ సర్వర్ అనేది ఉంది. దాంతో పవర్ బిఐని కనెక్ట్ చేస్తాం డెస్క్టాప్ని. సో దీన్ని కనెక్ట్ చేసి దీంట్లో మనకి డేటా మోడలింగ్ కానీ, అలాగే పవర్ క్వరీ కానీ, లేదంటే ఈ డేటా విజువలైజేషన్ కానీ, డేటా అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఈ క్లాడ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అడిగి డేటా ఇన్సైట్స్ ఏమున్నాయి అందులో, ఎటువంటి విజువల్స్ని మనం అందులో ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి క్లాడ్ ఆర్ రిమైనింగ్ ఏఐ టూల్స్ ద్వారా వస్తాయి. అయితే అది ఇచ్చిన ఇన్పుట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం వెరిఫై చేసుకుని అల్టిమేట్గా మనమే డెసిషన్ తీసుకోవాలి. ఓకే. అది ఇంప్లిమెంట్ చేయాలా లేదా, ఇంకా వేరే బెటర్ ఐడియా ఉందా, ఇది మన బిజినెస్ ప్రాబ్లంకి సొల్యూషనా కాదా అనేది. సో ఈ రకంగా మనం అది ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఎవరైతే వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్లోనే, రొటీన్ జాబులోనే వాళ్ళు ఏఐని కూడా యూజ్ చేస్తూ వర్క్ చేస్తుంటారో వాళ్ళు ప్రొడక్టివిటీని చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది, అలాగే వాళ్ళ ప్రొడక్టివిటీ ఉంటుంది. సో వాళ్ళకి శాలరీస్ కూడా బాగుంటాయి. వాళ్ళు ఇంకా ముందుకి ఫ్యూచర్లో వారి కెరీర్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. సో అది యూజ్ చేయకుండా ఎప్పుడు ఇంత ముందు చేస్తున్న ధోరణిలోనే
మనం ఎలాంటివి వాడకుండా మనం వాడుతున్నట్లయితే మనం ఇంతకుముందు ఎంతైతే టైం స్పెండ్ చేస్తున్నామో ఒక వర్క్ చేయడానికి ఇప్పుడు కూడా అదే టైం పడుతుంది. కానీ రిమైనింగ్ పీపుల్ యూజ్ చేసేవాళ్ళు మీకన్నా ఫాస్ట్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఓకే. సో ఈ టెస్టర్స్ కానీ డేటా అనలిస్టులు కానీ వీళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే ఏ వాళ్ళ పోవు, వాళ్ళు కూడా ఏఏని యూజ్ చేయడం అయితే మొదలు పెట్టాలి. సో కమింగ్ టు ఫ్రెషర్స్ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఫ్రెషర్స్కి ఇప్పుడు ఏ వల్ల ఫ్రెషర్స్ జాబ్స్ పోతాయా, కెరీర్స్ ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంది మార్కెట్లో. అయితే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏ అనేది ఫ్రెషర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు. సో ఆ కోర్స్ నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ BI అని అనుకుందాం. సో అది నేర్చుకోవాలంటే మనకి యూట్యూబ్ ఇలాంటివి ఉన్నాయి, కాకపోతే మనకి కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి అందులో దొరకవు. సో మీరు అవి ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఈ క్లాడ్ కానీ ఈ ChatGPT కానీ జెమినై కానీ వీటిని ఆ కోర్సెస్ సంబంధించి ఏదన్నా ఫుల్ డీటెయిల్స్ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఇమ్మంటే దానికి సంబంధించి ఇస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఒక చోట ఆగిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ డాక్స్ రాస్తున్నారు, ఆ డాక్స్లో మీకు సొల్యూషన్ లేదు, దానికి సొల్యూషన్ కావాలంటే దానికి కూడా మీరు ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇస్తే మీకు దానికి సొల్యూషన్ కూడా వస్తుంది. ఈ రకంగా మీరు కోర్సు వైజ్ అప్డేట్ అవ్వడానికి అది పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి రెజ్యూమ్స్ ప్రిపరేషన్. సో రెజ్యూమ్స్ మనం ఇంత ముందులాగా మనం నార్మల్గా రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తుంటే అది మనకి రిజెక్ట్ అయిపోతున్నాయి. చాలా మందికి కాల్స్ రాకపోవడానికి రీజన్ అదే. ఎందుకు అంటే మనకి కంపెనీస్ అనేది ఒక ఏ టూల్ని వాడుతుంది. సో అది మనకి రెజ్యూమ్స్ని స్క్రీనింగ్ చేస్తాయి. సో వాళ్ళకి కంపెనీస్కి ఏదైతే కావాలో ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క స్కిల్ సెట్ ఇవన్నీ కూడా ఈ క్యాండిడేట్లో ఉన్నాయి లేదని చూసి వాటికి అవే సెలెక్ట్ చేసి వాటిని ఫర్దర్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తున్నాయి. ఓకే. సో దీనివల్ల మీరు అక్కడ కాల్స్ అనేది రావట్లేదు. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీ రెజ్యూమ్ని ఒకసారి ChatGPT ఇలాంటి టూల్స్లో టోటల్గా ఇచ్చి రీఫ్రేమ్ దిస్ యాజ్ పర్ సిటీఎస్ అప్రూవల్ అని మీరు ప్రెస్ చేస్తే మీకు సిటీఎస్ ఓరియంటెడ్ మీకు వస్తుంది. కాబట్టి రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే ప్రతిదీ ChatGPT అంటున్నారు, కోడింగ్ కూడా ChatGPT చేస్తుంది ఈ మధ్య. సో కోడింగ్ నేర్చుకోవడం కూడా అవసరమా ఇప్పుడు ChatGPT ఉన్నప్పుడు అండి? గుడ్ క్వశ్చన్. సో కోడింగ్ నేర్చుకోవడం కూడా కంపల్సరీ అవసరమే. ఎందుకంటే ChatGPT కోడ్ ఇవ్వగలదు, కానీ అది అనలైజ్ చేసి అది టెస్ట్ చేసి అందులో ఒకవేళ బగ్స్ వస్తే వాటిని ఫిక్స్ చేయాల్సింది పూర్తిగా హ్యూమన్సే. ఎందుకంటే ChatGPT పూర్తిగా మీకు బగ్ లేకుండా టోటల్ కోడ్ ఇవ్వదు. అన్ని సినారియోస్లో మీకు కొన్ని బగ్స్ అయితే వస్తుంటాయి. సో వాటిని ఫిక్స్ చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే. సో ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అది చేయగలరు. సో టోటల్గా అంతా ఏఐ మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఏఐ మీద ఆల్మోస్ట్ $60 to $70 billion ఖర్చు పెడుతున్నాయండి 1 yearలో. సో అంతగానం పెట్టుబడులు పెట్టడానికి రీజన్ ఏంటండి? ఏఐ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకే. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిపిటేటివ్ టాస్క్లు అనేది చూసుకుంటే 30 minutesలో అవ్వాల్సింది మనం 5 minutesలో కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఏ రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రియల్ టైమ్ సినారియోస్ తీసుకుంటే ఈమెయిల్ రైటింగ్ అనేది ఇంతకుముందు దానికి ఇంగ్లీష్ ఫ్రేమింగ్ కానీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడానికి గ్రామర్ టూల్ ఆర్ సమ్ అదర్ టూల్స్ అనేది మనం యూజ్ చేసాము. సో ఇప్పుడు వాటిని అలాగే అది టైప్ చేయడానికి చాలా టైం తీసుకునేవారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం కూడా మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. మనం అనుకున్న కంటెంట్ ఏంటి అనేది మనకు తెలిసిన లాంగ్వేజ్లోనే, మనకు తెలిసిన సింపుల్ ఇంగ్లీష్లోనే మనం అందులో టైప్ చేసిన మనకి అది ప్రొఫెషనల్ వేలో మనకి ఈమెయిల్ రైటింగ్ ఇచ్చేస్తుంది. దాని ద్వారా మనకి అక్కడ ఒక టైం సేవ్ అవుతుంది. ఓకే. అది కాకుండా మనకి ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, లేదంటే PDF జనరేట్ చేయాలన్నా, లేదంటే PPT క్రియేట్ చేయాలన్నా వాటిలో కూడా ఐడియాస్ తీసుకోవచ్చు. అలాగే PPT జనరేషన్ కూడా వాట్ ఆర్ ద లేఅవుట్స్ రిక్వైర్డ్ అనేది చేయొచ్చు, లేదా మన PPTనే డైరెక్ట్గా కూడా జనరేట్ చేయొచ్చు క్లాడ్ ద్వారా అయితే కూడా. ఓకే. సో దాని ద్వారా మనకి ప్రజెంటేషన్ కూడా మనకు వచ్చేస్తుంది. అది బాగోలేదు అనుకుంటే అగైన్ మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇస్తాను. సో గివ్ మీ సమ్ అదర్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ ఆర్ దిస్ వే అని చెప్పి. ఓకే. సో ఈ రకంగా కూడా మనకి టైం సేవ్ చేసే సిచ్యువేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయి కాబట్టి దానివల్ల మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఏఏలో ఫ్యూచర్ అనేది చూస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.
సో ఒక చాట్ జీపీటీ లాంటి దాన్ని ఇంకొకటి యాప్ని క్రియేట్ చేయాలనుకుంటే ఏ టూల్ని క్రియేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? దానికి మీరు చాట్ జీపీటీ చాలామంది ఒక వెబ్సైట్లో చూస్తారు, అయితే దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఒక చాట్ జీపీటీ లాంటి టూల్ రన్ అవ్వాలంటే చాలా జీపీయూస్ కావాలి, చాలా ఎంప్లాయీస్ కావాలి, అలాగే ఎలక్ట్రిసిటీ, వాటర్, కూలింగ్ సిస్టమ్ అండ్ మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకే. సో ఇవి అన్నీ చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటాయి. సో దాని గురించి దానికి వేల కోట్లు అనేది మనకి దానికి ఖర్చు అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో అదంత ఈజీ అయితే కాదు. ఈవెన్ మనకి ఇప్పుడు చైనా అమెరికా తర్వాత చైనా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఏఐ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏఐలో ఆపర్చునిటీస్ చూస్తున్నారు, దాంట్లో ముందుకు వెళ్ళడానికి దాన్ని చూస్తున్నారు కాబట్టి ఇలా ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రజెంట్ మన ఇండియాలో నాట్ ఈవెన్ లైక్ ఇండియా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్లో ఏఐ బేస్డ్ ఇంజనీరింగ్, ఏఎంఎల్ బేస్డ్ ఇంజనీరింగ్, బీటెక్ విత్ మైక్రోసాఫ్ట్ కొలాబరేటెడ్ బీటెక్, గూగుల్ కొలాబరేటెడ్ బీటెక్, ఇలా రకరకాల ఏఐ బేస్డ్ బీటెక్ తీసుకొచ్చేసారు. అంటే లాస్ట్ ఉన్న కరికులంని మొత్తం మార్చి ఇప్పుడు ఏఐ బేస్డ్ కరికులంని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎంత యూసేజ్ ఉంటుందండి? ఖచ్చితంగా యూసేజ్ ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి బీటెక్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఏ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లు ఉన్నా మనకు అవన్నీ కూడా పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. అవి ఇంకా కొంచెం ఓల్డ్ మెథడ్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఇంకొకటి ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఏదైతే నేర్పిస్తున్నారో అవి రియల్ టైమ్ సినారియోస్ కాదు. ఓకే. సో అగైన్ వాళ్ళు మళ్ళీ రియల్ టైంకి వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయలేరు. అంటే కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తారు కదండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తారంటారు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ డేటా సెట్ అని, లేదంటే క్యాన్సర్ డేటా సెట్ అని, లోన్స్ డేటా అని, ఇవన్నీ కూడా కామన్ సినారియోస్. ఓకే. సో ఆ సినారియోస్ని మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకోలేరు ఒకవేళ అది చేసినా సరే. అంటే మీరు డెడికేటెడ్గా ఒక కంపెనీలో ప్రాజెక్ట్ చేసిన దానికి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఓకే. ఇంకా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇక్కడ రియల్ టైంలో ఏవైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇవి యూజ్ చేస్తున్నప్పుడు, ఈ ఆల్గరిథం యూజ్ చేస్తున్నప్పుడు ఏవి వస్తున్నాయి అవన్నీ మనకు వాళ్ళకి తెలియదు. అవి కూడా మనకు వాళ్ళకి ఇచ్చినప్పుడే అదే రియల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే. అంటిల్ అన్లెస్ మీకు ఎర్రర్స్ రానంత వరకు అది నార్మల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్స్కి పెద్ద వ్యాలిడిటీ ఉండదు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈ రోజు నుంచే ఏఐ కెరియర్ని ప్రారంభించాలి, స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటండి? సో ఏఐ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎనిమిలా కాకుండా ఒక ఫ్రెండ్లా చూడాలి. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత అక్కడితో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే అక్కడితోనే స్టాప్ అయిపోయినట్టు. ఓకే. యాక్చువల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే మనకి పైథాన్, ఎస్క్యూఎల్, ఏఐ టూల్స్ లైక్ క్లాడ్, జెమినై, చాట్ జీపీటీ అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ కోర్స్ లైక్ పవర్ బిఐ, టాబ్లూ, దిస్ ఆల్ ఇలాంటి వాటి మీద వాళ్ళు కెరీర్ ఫోకస్ చేస్తే, అలాగే మనకి వీటి మీద లెర్నింగ్ అయిపోయిన తర్వాత వాటి మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే. ఆ ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్ని గిట్హబ్లో డిప్లాయ్ చేయాలి. గిట్హబ్లో డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేయాలి. ఓకే. సో ఆ రకంగా మీరు మీ యొక్క ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎంప్లాయర్స్ కూడా మీకు డైరెక్ట్గా ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి త్రూ లింక్డ్ఇన్. ఓకే. లేదు అంటే మీ రెజ్యూమ్ ఎవరికన్నా ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మీరు లింక్డ్ఇన్ డీటెయిల్స్ ఎలాగో ఇస్తారు, వాళ్ళు అది చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనేది చేసినప్పుడు అది మీకు ఎక్కువ స్కోప్ ఇస్తుంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. ఓకే. సో కాబట్టి ఈ కోర్సెస్ మీద మీరు బీటెక్ తర్వాత చేసినట్లయితే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.